మీ విలువను రెట్టింపు చేసే ఒక 5 నియమాలైతే తీసుకొచ్చాను. వీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. అందులో నెంబర్ 1, మీ సమయాన్ని మీకోసం మాత్రమే వాడుకోండి. లేదంటే జనాలు మిమ్మల్ని ఆడుకుంటారు, తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. ఇంకా నెంబర్ 2, మీరు ఏదైనా పనిని చేయాలి అనుకుంటే ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకోండి. ఈ టైం కల్లా నా గోల్ని నేను రీచ్ అవ్వాలి అనేది మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా అది 80% దాని మీద మీకు ఫోకస్ ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళాలి, ఈ టైంకి వెళ్ళాలి అని ఉంటే మాత్రం 9ంటికి వెళ్ళాలండి. 8:59 అక్కడ ఉండేలా చూసుకోండి. అప్పుడు ఉంటుందండి, ఒక రాజు రాణిలా ఉంటుంది మీ ఎంట్రీ. మామూలుగా ఉండదు, మీకు మంచి విలువ ఉంటుంది అక్కడ. నెంబర్ 3 ఏంటంటే షార్ట్ టెంపర్. ఈ షార్ట్ టెంపర్ అనేది చాలా దెబ్బతీస్తుందండి మిమ్మల్ని. చిన్న చిన్న విషయాల్లో, మీ పనుల్లో చాలా దెబ్బతీస్తుంది. దీన్ని ఎలాగైనా దూరం చేసుకోండి. మీరు మెడిటేషన్ చేసుకోండి, గుడికే వెళ్ళండి, ఎలాగైనా ఉండండి, మీ మనసును ప్రశాంతం చేసుకోండి, ఏదన్నా చేసుకోండి. షార్ట్ టెంపర్ అనేది మీకు అస్సలు ఉండకూడదు. ఇలా ఉంటే నిజంగానే మిమ్మల్ని పిచ్చివాళ్ళని చేస్తారు. మీరు ఎంత చూపిస్తే వాళ్ళు ఇంత చేస్తారు. తెలుసు కదా జనం గురించి, మీరే జాగ్రత్త పడాలి. 4 ఏంటంటే కోపం వస్తుందండి. కోపడొద్దు అనేది చెప్పను, కానీ ఆ కోపాన్ని కొంచెం ఒక్క క్షణం అలా ఆలోచించి తర్వాత మాట్లాడండి. ఆ చిన్న ఆలోచన మీ కోపంలో వచ్చే మాటని కొంతవరకన్నా కంట్రోల్ చేస్తుంది. అందుకే అలా చెప్పాను. ఒక్క క్షణం చాలు. చిన్న చిన్న విషయాలకి కోపడకండి. మీ కోపం కానీ ఏదైనా సరే మీ కంట్రోల్లోనే ఉంచుకోండి. నెంబర్ 5, బద్ధకం. ఈ బద్ధకం అనేది మనిషికి అస్సలు ఉండకూడదండి. ఇది మనిషిని చనిపోకముందే చచ్చిన శవంలా చేస్తుంది. ఇలాంటి బద్ధకం అన్ని వేళలా మంచిది కాదు. ఇప్పుడు నేను చెప్పిన నియమాలైతే జాగ్రత్తగా పాటించండి. లైఫ్లో మీరు ఇంకా సక్సెస్ అవడానికి, మీ గోల్ని మీరు రీచ్ అవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.